ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలో దుమారం రేగుతోంది. తెలంగాణ మంత్రులు పవన్ పై మండిపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావని అంటున్నారు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. తెలంగాణ సమాజాన్ని కించపరిచే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కు అస్సలు లేదని, తెలంగాణ పోరాట స్ఫూర్తితో పనిచేశారని పవన్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అన్ని ప్రాంతాల కోసం వాళ్లు మాట్లాడాలి అని అంటున్న శంకర్ గౌడ్ తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఏపీకి సంబంధించినటువంటి కోనసీమ జిల్లాలో అభివృద్ధి చెందకపోవడానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ప్రస్తుతం జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అంటే ఆయన మొన్న జరిగిన సందర్భంలో ఏదైతే కోనసీమ రాజోల్ నియోజకవర్గంలో మాట్లాడడం జరిగింది. విషయం ఏంటంటే ఆయన మాట్లాడింది కొంతమంది నాయకులు పచ్చగా ఉంటాయి ఇవన్నీ అని చెప్పడం జరిగింది. ఎవరు దిష్టి తగిలిందో అన్నాడు. దాన్ని ఈ రకంగా చేసి రకరకాలుగా మొన్న బీఆర్ఎస్ నుంచి మాట్లాడడం, అదేవిధంగా కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మాట్లాడడం, సినిమాలు ఆపుతాము అంటే మీరు ఒక సినీ ఆటోగ్రఫీ మంత్రి, మీరు కూడా ఆ రకమైన భాష ఆ రకంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఉద్దేశపు రాజకీయ దురుద్దేశంతోనే మాట్లాడారా, లేదంటే ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే శాపం, రాష్ట్ర విభజన, రెండు రాష్ట్రాలు విడిపోవడానికి శాపం తగిలిందన్న. లేదు అక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే పచ్చగా ఉండే ఈ చెట్లు ఈ రకంగా అయినాయి అని అన్నాడు. కానీ ఎక్కడ కూడా ఆయన ఆ మాటను దొలిరిచ్చి మిగతా వాళ్ళు దాన్ని ఓ రకంగా తీసుకెళ్తారు, రాజకీయ కోణంలో చూస్తారు. కానీ ఆయన అన్నది కూడా యావత్ తెలంగాణ కాదు, కొంతమంది నాయకులు ఈ ప్రాంతానికి సంక్రాంతికి అప్పుడు వెళ్తుంటారు కొంతమంది, ఆ నాయకులు ఏదన్నా అన్నింటి వచ్చే సందర్భం వచ్చినప్పుడు ఆ రూపంలో ఆయన ఈ రకంగా మాట్లాడాడు. అందరూ పచ్చగా ఉంటాయి అని చెప్పిర్రు, దానికి ఇటువంటి ఈ రకంగా అయిపోయినాయి అని ఆయన మాట్లాడండి తప్ప దాన్ని తీసుకొచ్చి ఇంకో కోణంలో దాన్ని తీసుకొచ్చి గత 2-3 రోజుల నుంచి అందరు మాట్లాడింది అనేది నేను చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, శాపం. మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. తెలంగాణ నాయకులు పచ్చ ఆయననే అంటుండు కదా, తెలంగాణ నాయకులు ఎత్తుకుండా ఆయన గోదావరి జిల్లాలకు శాపం తగిలిందన్నారు. నాకు అర్థమైంది, నాకేం అర్థమైందంటే తెలంగాణ విన్నారు రెండు విషయాలు చెప్పడం విషయం ఏంటంటే ఆయన చెప్పింది తెలంగాణ రాష్ట్ర విభజన, రెండు రాష్ట్రాల విభజనకు శాపం తగిలింది. తెలంగాణ నేతల దిష్టి వల్ల జిల్లాలు అభివృద్ధి, గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందడం లేదు, కొబ్బరి చెట్లన్నీ మొండాలిగా మారిపోయి అన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణ నాయకులు కూడా పచ్చగా ఉంటాయని చెప్పిర్రు, అటువంటిది ఎవరి దిష్టి తగిలిందో ఇక్కడ అని ఆయన ఆ రకమైన మాట మాట్లాడిండు. దాన్ని ఈ రకంగా ఆయన ఎందుకంటాడు అట్లేం లేదు, అవన్నీ ఏం లేదు, విభజన అంశాలు ఇవన్నీ గతంలో అయిపోయినాయి, రాష్ట్రం వచ్చేసింది, రాష్ట్రం విడిపోయింది, ఎవరు రాష్ట్రం వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్న దాంట్లో ముందుకెళ్తుర్రు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. అంతేగాని ఈ రకమైన సందర్భం అనేది కరెక్ట్ కాదని నేను. ఇక్కడ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎందుకంటే కించపరిచే విధంగా దిష్టి తగిలింది, శాపం తగిలింది. మీరు ఇక్కడ మంచిగా వినాలి, తెలంగాణ ప్రజలు అనేది కోట్ చేయలేదు ఆయన, తెలంగాణ నాయకులు తెలంగాణ నాయకులు మంచిగా తెలంగాణ నాయకులు కొంతమంది పచ్చగుంటాయని చెప్పడం జరిగింది. ఎవరు దిష్టి తగిలిందో ఈ రకంగా అయినాయి అని నాకు అర్థమైంది. ఇక మిగతాళ్ళకి ఎట్లా అర్థమైందో నేను అర్థం చేసుకోకపోతే దాన్ని నేను బాధ్యతని కాదని మీ ద్వారా తెలియదు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వమంటూ హెచ్చరిస్తున్నారు. మీరేం చెప్తారు? అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎంతమంది ప్రజలను ఆపుతారు మీరు? 4 కోట్ల మంది మంత్రి ఉండొచ్చు, ఎవరు శాశ్వతంగా ఉంటారు చెప్పండి? ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఆయన మాట్లాడిన విధానం ఎవరు ఆయనకు చెప్పడం కూడా కరెక్ట్ చెప్పకపోవచ్చు. నేను మంత్రి గారిని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకసారి చూడండి ఆయన చెప్పిన విషయం, మరొకసారి రిపీటెడ్గా వినండి, చూడండి. మీరు కూడా విన్నారు, మీరు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా జనసేన పార్టీ, మీకు కొంచెం కూడా బాధ అనిపించలేదు ఆ వాక్యం? ఆయన చెప్పడం మీరు మంచిగా వినాలి. ఆయన చెప్పింది ఏంది, తెలంగాణ నాయకులు కొంతమంది, అది అంత ఉట్టి మాటలు అవన్నీ, అది ఎక్కడనో ఇది చేసినట్టు. కానీ ఆయన ఆ మాటనే అన్నాడు. ఎందుకంటే అనేక సార్లు తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే నీడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడేలాగా నేను చేసిన అని చెప్పిండు. మళ్ళీ దానికి ఏమంటారు మీరు?
మీరు దానికి ఏమంటారు? అదేవిధంగా గద్దర్ గారి గురించి అనేక సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నేల గురించి చెప్పడం జరిగింది. ఫైటర్స్ అంటే తెలంగాణ స్ఫూర్తి తీసుకోవాలని చెప్తాడు. మళ్ళీ అవన్నీ అంశాలు పక్కకు పెట్టి ఈరోజు కోనసీమలో ఏదైతే ప్రాంతంలో ఉందో ఎవరు నరదిష్టి తగిలిందో అని అన్నందుకు ఈరోజు ఈ రకమైన చర్చ తేవడం అనేది ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టండి. అర్థం చేసుకోండి, మీరు తెలంగాణ సమాజం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అన్నదమ్ముల లెక్క ఎవరిదాళ్ళు అక్కడ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధిలో మీరున్నారు. దానికి మనం ఏం చేయాలనేది పరస్పరం మాట్లాడుకుంటూ సహకరిస్తూ ముందుకు సాగాలి. కానీ ఈ రకంగా రెచ్చగొట్టే మాటలు ఇవాళ ఎవరు టైం లేదు. ఇది పరిస్థితి. ఇందులో ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావు, దాన్ని కొంత వక్రీకరించే ప్రయత్నం చేశారు కానీ అంటూ కూడా శంకర్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.